ఎన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ ఉన్నా, మనీ ప్లాంట్‌ని ప్రాపగేట్ చేయడం, లేదా మనీ ప్లాంట్‌ని మెయింటైన్ చేయడం, ఇండోర్ ప్లాంట్స్‌లా దాన్ని పెంచుకోవడం అన్నది చాలా ఈజీ కదండీ! అయితే మనీ ప్లాంట్ అనేది చాలా కాలం నుంచి నా దగ్గరుంది. అంటే నేను ప్లాంట్స్ పెంచుతున్నప్పటి నుండి చాలా రకాలు. అయితే వాటిని చాలా ఎక్కువగా అంటే ప్రాపగేట్ చేసేటప్పుడే దాన్ని క్రీపర్‌లా చాలా ఎక్కువగా పెంచడం జరిగింది. కానీ కొన్ని రీజన్స్ వల్ల దాన్ని అలా కట్ చేయాల్సొచ్చింది. ఈరోజేంటంటే కొంచెం పెట్టి చాలా కాలం అయింది కదా! అది రీపాటింగ్ చేయొచ్చు. నెక్స్ట్ కొంచెం డెకరేటివ్‌గా పెట్టుకుందాం అని చెప్పి ఈరోజు ఈ వర్క్ అయితే చేశానండి. ఫస్ట్ ఏంటంటే టర్టిల్ వైన్ ఉంటుంది కదండీ! అది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. అదేంటంటే నేను ఇలా ఒక చిన్న కుండీలో దాన్ని తీసుకొని అంటే డెకరేషన్‌కి బావుంటది కదా! చూడ్డానికి అందంగా. అందుకని వాడని జాడీకి ఈ చిన్ని కుండీని దాంట్లో ఫిట్ అయ్యేలా పెట్టానమాట. సో, ఎదిగిన తర్వాత అదలా ఆ క్రేపరు ఆ జాడీనంతా అల్లుకుంటే కొంచెం అందంగా ఉంటదని. ఈరోజు అదొకటి చేశాను. నెక్స్ట్ ఈ మనీ ప్లాంట్స్ అన్నింటిని కొంచెం కట్ చేసి బాటిల్‌లో అలానే చాలా రోజులైందండి బుద్ధది ఒక చిన్న ప్లాస్టిక్ పాట్ కొని. సో, దాంట్లో గూడా అలా పెట్టానమాట. అలానే పాట్‌లో ఇంతకుముందు ఫిష్ ఉండేది. అది తీసేసాను. దాంట్లో గూడా కొంచెం మనీ ప్లాంట్ అరేంజ్ చేద్దామని అనుకున్నాను. యాక్చువల్‌గా ఇది చాలా ఈజీ అని చేయడం. ఎవరైనా ఈజీగా పెంచొచ్చు. తర్వాత అది తొందరగా మొక్క చనిపోదు కాబట్టి మనకి చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉంటది. మెయిన్ టెన్షన్ ఉండదు. మొక్క ఏమవుతది, ఏమవుతది అన్నట్టు. సో, అలా ఏంటంటే ఈరోజు ఈ వర్క్ చేశానమాట. ఇవి ఇంట్లో పెట్టుకుంటే ఎయిర్ ప్యూరిఫికేషనే కాదు, చూడ్డానికి చాలా అంటే ప్లెజెంట్‌గా అనిపిస్తదన్నమాట గ్రీనరీని చూసినప్పుడు. సో, ఎన్ని ప్లాంట్స్ ఉన్నా కూడా ఈ మనీ ప్లాంట్‌ని అంటే ఈజీగా క్యారీ చేయొచ్చు. ఈజీగా దాన్ని పెంచొచ్చు కదండీ! సో, అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా మనీ ప్లాంట్ ఎవర్ గ్రీన్ అది. సో, ఈ చిన్న పాట్‌లో ఉన్నది చాలా బావుంటదండి. లీవ్స్ చాలా అందంగా ఉంటాయి. ఇవి తమలపాకుల్లా ఉంటాయి. ఇవి చిన్న చిన్నగా వచ్చి పెద్దగా గ్రో అయ్యే వరకు మనం అది చూస్తూ ఉంటే భలే విచిత్రంగా ఉంటదండి. అంటే రిమైనింగ్ మనీ ప్లాంట్స్ కంటే ఇది కొంచెం డిఫరెంట్. నా దగ్గరున్న మనీ ప్లాంట్స్ అన్నింటిని మాక్సిమం ప్రాపగేట్ చేశాను. ఇంకా చిన్న చిన్న జార్స్‌లో, కుండీల్లో. ఇది కూడా అలానే చేశానన్నమాట ఇప్పుడు. మెయిన్ ఏంటంటే వీటికి మట్టి కొంచెం బాగా గట్టిగా కాకుండా వదులుగా ఉండేలా ఉంచాలండి దీనికి. ఎందుకనంటే రూట్స్ చాలా ఎక్కువ వచ్చేస్తాయి కదా దీనికి. ఆ రూట్స్ మట్టిని పట్టుకుంటే బాగా. సో, గట్టిగా అయిపోతది. సో, దాన్ని అవాయిడ్ చేయాలంటే కొంచెం వదులుగా ఉన్నట్టుగానే సాయిల్ ఉంచాలి దీనికి. నెక్స్ట్ ఏంటంటే దీనికి అప్పుడప్పుడు కొంచెం ఆవు పేడ వేస్తాను. ఆ తర్వాత ఏంటంటే మన ఎప్సమ్ సాల్ట్ ఉంటుంది కదండీ! ఆ ఎప్సమ్ సాల్ట్‌ని వాటర్‌లో మిక్స్ చేసి లీవ్స్ మీద స్ప్రే చేస్తే మాత్రం ఇవి చాలా షైనీగా కనిపిస్తాయి. వీటికి మంచి ఫుడ్ కూడా అదే. ఇది కాకుండా పుల్లన మజ్జిగ అప్పుడప్పుడు దీనికైతే పలచగా చేసిస్తాను మనీ ప్లాంట్‌కి. ఇంతేనండి, ఇంక పెద్దగా ఇచ్చేదేం లేదు. అన్ని మనీ ప్లాంట్స్ వస్తాయి. అది షిఫ్ట్ అయిన తర్వాత ఇవన్నీ పాపం చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి. సో, వాటన్నింటిని సెట్ చేసి ఒక్కొక్క వెరైటీని సెపరేట్ చేసుకొని అలా వేరు చేశానన్నమాట. ఇంకోటేంటంటే ఇలా కొంచెం కుండీ చుట్టూ అలా గుబురుగా ఉంచొద్దన్నారు మా మదరు. దాంట్లోకి ఏమైనా ఎళ్తే ఏం తెలీదు కదా! సో, అందుకని ఏంటంటే కింద గుబురుగా ఉంచకుండా మట్టి కనిపించేలా పెట్టు అని అన్నారన్నమాట. అందుకని దీన్నిలా సెపరేట్ చేశానన్నమాట. ఎన్ని రోజులైనా కూడా నా బాధ అలానే ఉంటది. ఈ మొక్కలన్నింటినీ షిఫ్ట్ చేయడం, తీసేయడం వీటి వల్ల చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయండి. ఈ టాక్సిక్ పీపుల్ ఎంత చెప్పుకున్నా, ఏం చేసినా
ఎంత ఇగ్నోర్ చేయాలనుకున్నా కూడా ఏదో ఒక టైంలో అవన్నీ గుర్తొచ్చి చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఏదో రెంటింట్లో ఉంటే మొక్కలు పెంచుకోకూడదని ఏదో రూల్ ఉన్నట్టుగా, ఎందుకండి అద్దెంట్లో అన్ని మొక్కలు అని సింపుల్గా ఒక డైలాగ్ మాత్రం చెప్తారు. సో అందరికీ ఇల్లు కట్టుకోవడం అవన్నీ వీలయ్యే పని కాదు కదండి. అంటే ఎకనామికల్గా స్ట్రాంగ్గా ఉంటేనే సరిపోదు కదా, రిమైనింగ్ చాలా రీజన్స్ ఉంటాయి కదా. సో అవన్నీ ఎవరికి అవసరం లేదు, ఈజీగా మాత్రం డైలాగులు వేసేస్తారు. నాకైతే చాలామంది అదే పని అండి. ఎప్పుడైనా ఫోన్ తీయకపోతే ఆ మొక్కలతో కూర్చుందా, మొక్కల దగ్గరికి వెళ్ళిపోయిందా, ఫోన్ కాల్ కూడా రిసీవ్ చేసుకోదు, ఈ టైప్లో మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. సో నేను అందుకనే నా మొక్కలన్నీ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు అది వీడియో అందుకే తీయలేదండి. ఆ వీడియో అది పెడితే చాలామంది హ్యాపీ ఫీల్ అవుతారు కదా, మరి బాగా అయింది మొక్కలన్నీ పోయాయి అన్నట్టు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సొసైటీ అన్న తర్వాత అన్ని రకాల మనుషులు ఉంటారు కదండి, అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి. సో అలా అన్నీ ఎక్స్పీరియన్స్ చేశాను. చాలామంది ఇన్నర్ ఫీలింగ్స్ కూడా నాకు బాగా అర్థమయ్యాయి ఈ టైంలో. ఏది ఏమైనా నాకు ఈ ప్లాంట్స్‌కి రిలేటెడ్ వర్క్ చేసుకుంటే అవన్నీ నా బుర్రలోకే రావండి అసలు. నాకున్న ఈ కొద్ది టైంని నేను ఈ మొక్కలతోటే స్పెండ్ చేస్తాను. సో చాలా పీస్‌ఫుల్‌గా ఉంటదది. ఇలాంటివేమీ రాకుండా. ఒక ఇంచుమించు లేదంటే ఒక 2½ అవర్స్ ఇలా ఈ మనీ ప్లాంట్‌తో కూర్చున్నాను. సో ఆ వర్క్ అంతా చేసుకున్నప్పుడు వేరే ఆలోచనలే రావు. మనసు చాలా ప్రశాంతంగా ఉంటది. చక్కగా ఈ మొక్కలు వర్క్ అవుతది. అవన్నీ మనం మంచి పొజిషన్‌లో పెట్టి, ఆ ప్లేస్‌లో అవి గ్రో అయిన తర్వాత వాటి బ్యూటీని ఎంజాయ్ చేస్తే అదే ఇంక అల్టిమేట్. సో ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ చేసేవాళ్ళున్నా, లేదంటే ప్లేస్ ఏమీ లేకుండా మొక్కలు పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా, ఈ మనీ ప్లాంట్ అయితే సజెస్టబుల్. చాలా చక్కగా ఇంట్లో పెంచుకోవచ్చు. చిన్న చిన్న పాట్స్‌లో పెట్టుకొని మట్టిని అంటే సాయిల్‌ని యూజ్ చేయడం ఇబ్బంది అనిపిస్తే చక్కగా వాటర్‌లో పెట్టుకోవచ్చు. సో అంత ఈజీగా ఈ మనీ ప్లాంట్‌ని మనం గ్రో చేయొచ్చు. ఇంతకు ముందైతే 1 ఆర్ 2 వెరైటీస్ కనిపించేవి. ఇప్పుడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి కదండీ. సో చక్కగా మనకు నచ్చిన వెరైటీస్ అన్నింటిని ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఈజీగా పెంచొచ్చు. మెయింటెనెన్స్ ఏముండదు. వాటర్‌లో అయితే వాటర్ లెవెల్ తగ్గినప్పుడల్లా వాటర్ ఎయడం, ఆ లీవ్స్ మీద అప్పుడప్పుడు వాటర్‌ని స్ప్రింకిల్ చేయడం అంతే. లక్కీ ప్లాంటా, ఇంకోటా అదంతా నాకేమంత దాని మీద అంత ఏం లేదు గానీ, ఇది పెంచడం అయితే ముందు నుంచి అలవాటుంది కాబట్టి వాటిని అలా కంటిన్యూ చేయడమేనండి. సో ఏదో అలా వీడియో తీశాను. చూసేవాళ్ళకి ఆనందంగా అనిపిస్తది అలా చూస్తూ ఉంటే మొక్కలని. సో ఆ టర్టిల్ వైన్ తర్వాత ఈ మనీ ప్లాంట్ కొంచెం గ్రో అయిన తర్వాత డెఫినెట్‌గా ఇంకొక వీడియో చేస్తానండి.